హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పి చిన్న ఆఫీషియల్. సో చూస్తున్నారు కదా, ఎన్నో రోజుల తర్వాత అయితే ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చేసి నేను మా స్వీటీ ఇద్దరం కలిసి అయితే ఇచ్చాము. సో తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట నా వీడియోస్లో ఎప్పుడెప్పుడు ఇంట్రడక్షన్ చెప్దామా అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా ఊరి కొండ మీద పండగ అనమాట. ఆల్రెడీ మీకు గుర్తుండే ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటంటే లాస్ట్ ఇయర్ కూడా నేను మా ఊరు కొండ మీద పండగ అని చెప్పేసి టైటిల్ పెట్టి వీడియో అప్లోడ్ చేశాను కదా. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే నేను మా హస్బెండ్ అండ్ మా బ్రదర్తో అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. మంచిగా కొండెక్కేసి అలా అయితే ఎంజాయ్ చేశాము. బట్ ఈసారి వాళ్ళందరినీ మిస్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నాను కదా. సో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మా హస్బెండ్ వచ్చేసి జాబ్ దగ్గర అయితే ఉన్నారు కదా. సో దానికి లీవ్స్ అయితే ఇవ్వలేదు, అందుకని చెప్పేసి తను రాలేదు. అలాగే మా తమ్ముడు కూడా జాబ్లో ఉన్నాడు కాబట్టి తను కూడా రాలేదన్నమాట. సో ఈసారి వచ్చేసి మా అమ్మ, నేను, మా పిన్ని, అమ్మ వాళ్ళందరం కలిసి అయితే కొండ దగ్గరికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఈసారి నేను కొండ ఎక్కడానికి కుదరదు కదా. సో అందుకని చెప్పేసి జస్ట్ కొండ వరకు అలానే చర్చి దగ్గరికి అయితే వెళ్ళేసి అయితే వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, తిరణాలు కూడా అంతా స్టార్ట్ అయిపోయింది. సో ఆ రోజు వచ్చేసి నేను ట్రెడిషనల్గా రెడీ అవుదామని చెప్పి లైట్గా అయితే నేను ఇంకా రెడీ అయ్యాను అనమాట. సో చూస్తున్నారు కదా, అవన్నీ కూడా మనకి అసలుకే సంవత్సరానికి 2 times అయితే వస్తుంది మా ఊర్లో ఫెస్టివల్. సో అదే మా బెస్ట్ అనమాట. ఏ ఊరు వాళ్ళకు ఉంటుంది చెప్పండి ఇంత అదృష్టం. సో మా పెరంగిపురం వాళ్ళకే ఉందన్నమాట. ఎందుకంటే ఆ ఇయర్కి వచ్చేసి 2 times ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో అప్పుడు మాకైతే ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, మా ఫ్యామిలీతో అయితే మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము. సో మా బుడ్డోనే చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు. సో ఇంకెక్కడ వచ్చేసి మా బాబాయ్ అయితే నేను ఒక సెల్ఫీ దిగుదామన్నట్టు మా బాబాయ్ పక్కన అయితే నించున్నాను. సో బాబాయ్ అన్నదానికి కొంచెం ఆ ఫీలింగే వేరు ఉంటుంది కదా. సో అలాగా ఇక్కడ ఏంటంటే వచ్చేటప్పుడు మేము ఫ్లవర్స్ తీసుకుందామని అయితే అనుకున్నాం. బట్ కుదరలేదు. ఇంకా ఎలానో చర్చి దగ్గర అలా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా అక్కడైతే తీసుకొని అయితే పెట్టుకుంటున్నాను. నేను ఈ శారీ వేర్ చేశాను కదా ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి అయితే నచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది అట్లా సింపుల్గా రెడీ అవ్వడం అయితే. మీ అందరికి కూడా తెలిసిందే కదా నాకు శారీస్ అంటే ఎంత ఇష్టమో. సో ఏ ఫెస్టివల్కైనా కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కూడా నేను ఎక్కువ శారీస్కే ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. అది వేర్ చేసి ఎంతసేపు అయినా ఉండగలుగుతాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి 3:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము ఇంటికాడ నుంచి. సో ఈ ఫెస్టివల్ వచ్చేసి ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను, July 14, 15, 16. సో అప్పటి వీడియో నేను ఇంకా అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, సో ప్రెగ్నెన్సీలో కొంచెం అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి అప్పుడప్పుడు నీరసంగా ఉండడం వల్ల నేను కొంచెం వీడియో అయితే ల్యాగ్ చేశాను. ఎక్కువ టైం అయితే ఇచ్చానమాట వీడియో అప్లోడ్ చేయడానికి. సో ఇప్పుడైతే నాకు కుదిరింది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఏమనుకోకండి, కొంతమంది అయితే నా వీడియోస్ చూసేవాళ్ళు ఉంటారు కదా మా ఊర్లో. వాళ్ళు అనుకుంటారు ఎప్పుడో వీడియో వచ్చేసి ఇప్పుడు అప్లోడ్ చేసిందని చెప్పి. బట్ నాకు కుదరలేదు, అందుకని చెప్పేసి నేను అప్లోడ్ అయితే చేయలేదు. ఇది ఒకటి అర్థం అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇందాక చెప్పాను కదా నాకు శారీస్ అంటే అలా ఇష్టం అని చెప్పి. సో ఆ రోజు కూడా మేము 4కి అలా స్టార్ట్ అయినప్పుడు అప్పటి నుంచి నైట్ 9:30, 9 వరకు కూడా నేను అదే శారీతో ఉన్నాను. సో ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి నాకు అనీజీగా కూడా ఏం లేదు, మంచిగా కంఫర్టబుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇంకా అదంతా చర్చ్ కాడ నుంచి కొండ దగ్గరికి అయితే ఒక 1/2 kilometer అయితే ఉంటుంది. సో నడుచుకుంటూ 1/2 kilometer కూడా మధ్యలో ఇంకా ఇదంతా తిరణాలు అయితే ఉంటుందన్నమాట. సో షాప్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకుంటూ అయితే కొండ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. సో ఈ కొండ కింద కూడా ఒక స్టాచ్యూ ఉంటుందన్నమాట, మదర్ మేరీది. సో దాని ముందు ఏంటంటే ఇలా క్యాండిల్స్ అయితే వెలిగిస్తూ ఉంటారు. సో ఇంకా అక్కడ క్యాండిల్స్ తీసేసుకొని మేము కూడా వెలిగించామన్నమాట. సో ఇంకా అది తీసుకొని చూస్తున్నారు కదా, ఆ స్టాచ్యూ బ్యాక్ సైడే ఇంకా కొండ అయితే ఉంటుంది. సో అక్కడికైతే వెళ్తున్నాం పైకి. సో అక్కడ కూడా ఏంటంటే ఒక స్టాచ్యూ పెద్దది ఉంటుంది ఫ్రెండ్స్. సో అది చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు వీడియోలో వస్తుంది చూడండి. ఎలానో నేను కొండ ఎక్కలేను కదా ఈ ఇయర్. సో అందుకని చెప్పేసి కనీసం కొండ వరకైనా వెళ్దామని చెప్పి ఆ కొన్ని మెట్లైనా ఎక్కుదామని చెప్పేసి నేనైతే కొండ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, మనకు కనిపిస్తుంది కదా వీడియోలో. సో అదే అనమాట స్టాచ్యూ. ఆ కొన్ని మెట్లైనా ఎట్లయినా ఎక్కుదామని చెప్పేసి నేనైతే ట్రై చేశాను. కొంతమంది అనేసి వద్దని అని చెప్పారు. బట్ ఏంటంటే నాకు కంఫర్టబుల్గానే ఉంది కాబట్టి నేను ఎక్కగలిగాను అనమాట. సో చూస్తున్నారు కదా, పైకి వెళ్ళేసి అక్కడ కూడా క్యాండిల్స్ అవన్నీ అయితే వెలిగించాం ఫ్రెండ్స్. ఆ రోజు వచ్చేసి ఏంటంటే మీకు ఒకటి విషయం చెప్పడం మర్చిపోయాను. అప్పటి వరకు కూడా ఈ ఇయర్ వచ్చేసి ఎక్కువ వర్షాలు అయితే పడలేదు కదా రైతులు పంటలు వేసుకోవడానికి. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఈ ఫెస్టివల్ అనేది ఆ 14, 15, 16 వరకు వర్షాలు అయితే పడవు.
దాని తర్వాత నెక్స్ట్ ఆ ఫెస్టివల్ అయిపోయిన వెంటనే అయితే వర్షాలు అయితే పడతాయి ఫ్రెండ్స్. అప్పటి వరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయి అని చెప్పేసి. కానీ అప్పటికి మాకు నమ్మకం ఉండేదన్నమాట మదర్ మేరీ మీద, ఈ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో అలాగే నెక్స్ట్ డేనే ఇంకా వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో చూస్తున్నారు కదా, మేమైతే ఇంకా స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా పైనుంచి కూడా మీకు ఒక వీడియో క్లిప్ తీద్దామని చెప్పేసి నేనైతే షూట్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఆ పక్కన సైడ్ రైట్ సైడ్ ఒకటి కనిపిస్తూ ఉంది కదా, అదంతా వచ్చేసి ఏంటంటే మనం పూజ చేసుకోవడానికి అదంతా ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది అక్కడ. సో అవన్నీ వచ్చేసి విశ్రాంతి గదులు అనమాట. అంటే ఎవరైనా వచ్చినప్పుడు అట్లా స్టే అవ్వడానికి అక్కడ రూమ్స్ అయితే ఉన్నాయి. సో అలానే బాత్రూమ్స్ కూడా అన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అంటే వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఏం జరగకుండా మంచిగా ఉండేలాగైతే అక్కడ ఫాదర్ అలా డిజైన్ చేసి అయితే ఇచ్చారు. సో చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మా ఊరికి వస్తే ఇవన్నీ విజిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది మా ఊరు. మా ఊర్లో మంచిగా ఫేమస్ ఏంటంటే కొండ, అలాగే చర్చ్ ఫేమస్. సో అలాగే తిండి ఫుడ్ విషయంలో అయితే మాత్రం లూదు పకోడీ అని చెప్పేసి అదైతే చాలా ఫేమస్. సో అలాగే రైనీ సీజన్లో అయితే మా రైల్వే స్టేషన్ చాలా బాగుంటుంది. సో ఒక్కసారి ఎవరైనా మా ఊరు వస్తే నేను చెప్పినవన్నీ విజిట్ చేయండి, మీకే మంచి ఫీల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇంక ఇక్కడ క్యాండిల్స్ అయితే వెలిగించేసాము. జనం కూడా చూడండి ఎంతమంది ఉన్నారు. సో ఇంకెక్కడ కూడా మా అమ్మ వచ్చేసి తను కూడా క్యాండిల్స్ అయితే ముట్టించింది. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 6:30 అయితే అయింది ఫ్రెండ్స్ అప్పుడు టైం వచ్చేసి. సో చూస్తున్నారు కదా, ఇంకా క్యాండిల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్న తర్వాత ఇంకా మేమైతే పిక్స్ అయితే దిగుతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి నేను మా అమ్మని తీయాలి, నెక్స్ట్ మా అమ్మ వచ్చేసి నన్ను వీడియోస్ తీసిద్ది అనమాట. ఇద్దరం అలా అయితే అనుకుంటాం. సో చూస్తున్నారు కదా, ఈవినింగ్ అయ్యేసరికి లైటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఎంత మంచిగా డెకరేట్ చేశారు. సో జనం కూడా ఇది ఫస్ట్ డే కాబట్టి చాలా బాగా వస్తారు. ఇంక ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కువ బయట నుంచి వచ్చే జనాలు అయితే 14-15 అయితే కొంచెం రష్ తక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో వచ్చేసి వాళ్ళు విజిట్ చేసి అయితే వెళ్ళిపోతారు. సో 16th వచ్చేసి ఏంటంటే అసలు పండగ అయితే 16 బట్ ఏంటంటే ఆ రోజు మాత్రం ఊర్లో వాళ్ళందరూ కలిసి కొండ అయితే ఎక్కుతారనమాట. సో అలా అయితే ఉంటుంది మా ఊర్లో. సో ఆ రోజే ఎక్కువ జనం అయితే ఉంటారు ఇంకా రష్గా. సో చూస్తున్నారు కదా, అక్కడే కొంచెం షాపింగ్ అయితే చేసేసాం ఫ్రెండ్స్. గాజు గ్లాసులు అవన్నీ చూసారు కదా, సో అవి అయితే చాలా బాగున్నాయి మోడల్స్లో. సో ఒక్కోటి వచ్చేసి 70 రూపీస్ అలా అయితే ఉంది. సో అవి కూడా తీసేసుకొని నెక్స్ట్ ఇంకా చూస్తున్నారు కదా, మా పిన్ని అమ్మమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట అప్పటికి. ఇంకా నేను అమ్మ అయితే 9-9:30 వరకు అక్కడే ఉన్నాము. సో చూస్తున్నారు కదా, ఇంకా అప్పటికి అవన్నీ తిరిగేసి అప్పుడు దాకా ఎక్కడ కూర్చోలేదు కాబట్టి నెక్స్ట్ ఇంకా మళ్ళీ మెయిన్ చర్చి దగ్గరికి వచ్చేసి అక్కడ కూర్చొని నాకు ఇష్టమైన స్పైసీ బొరుగు మసాలా ఉంటుంది కదా, సో అదైతే నేను తిన్నాను. సో ఇంక చూస్తున్నారు కదా, ఇక్కడ చర్చి దగ్గర కూడా లైటింగ్స్ అయితే చాలా వేశారు ఫ్రెండ్స్. ఇంకా ఈ లైటింగ్ కన్నా కూడా క్రిస్మస్ అప్పుడు లైటింగ్ అయితే చాలా బాగుంటుంది. సో అది కూడా నేను ఇంతకుముందు లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. సో అందులో అయితే చూడండి. సో ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి 9:30 to 10 అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వీడియో వచ్చేసి ఎప్పుడంటే నెక్స్ట్ డే మళ్ళీ 17th అనమాట. సో 17th వచ్చేసి మళ్ళీ 4 ఆ టైంలో అయితే మేము తిరునాళ్ళకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే అప్పుడు కొంచెం రష్ తగ్గుతుంది కదా. ఇంకా ఎట్లను ముందు రోజు కూడా షాపింగ్ చేయలేదు కాబట్టి సో ఆ రోజు అయితే షాపింగ్కి అయితే మా అమ్మ నేను మళ్ళీ అయితే వెళ్తున్నాం. చిన్న నా చేతిలో బ్యాగ్ చూశారు కదా క్యూట్గా, సో అదైతే తీసుకొని వెళ్తున్నాం. ఎందుకంటే బ్యాంగిల్స్ అవన్నీ తీసుకోవాలని చెప్పేసి. బ్యాంగిల్స్ కూడా ఏంటంటే నేను ఎక్కువ వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వను, ఎందుకంటే నాకు చాలా బ్యాంగిల్స్ ఉంటాయి. బట్ ఏంటంటే నెక్స్ట్ నా సీమంతం ఉంది కాబట్టి నా శారీకి తగ్గట్టు నేను బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. సో ఈ పండగకి ఏంటంటే ఫ్రెండ్స్, కొండ మీద పండగకి బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి. సో చూస్తున్నారు కదా, మీరే చూడండి, డిజైన్స్ కానీ కలర్స్ కానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఈ ఫెస్టివల్ అప్పుడు. మిగతా క్రిస్మస్ అప్పుడు ఏంటంటే ఇవి ఎక్కువ దొరకవు, అప్పుడు అన్ని అమ్మోల సామాన్లు దొరుకుతాయి. మనం ఇంట్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, సో స్టీల్ సామాను అవన్నీ అయితే ఉంటాయి. ఈ ఫెస్టివల్కి మాత్రం బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి. సో ఇంకా అవన్నీ తీసేసుకొని మేమైతే ఇంటికైతే మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. ఇంకొచ్చేటప్పుడు చూసారు, నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ 16th అయిపోయిన తర్వాత 17th వర్షం వస్తుందని చెప్పి. సో చూస్తున్నారు కదా, అక్కడ మీరే చూడండి మొత్తం తడిచిపోయి ఎలా ఉందో. సో 17th అయితే వర్షం పడిందనమాట. అప్పటికి ఇవన్నీ రంగురత్నాలు అవన్నీ ఉన్నాయి కదా, సో అవి కూడా క్లోజ్ చేసేసారు. ఇంకా ఇవన్నీ తీసేసుకొని మాకేం కావాలో అవన్నీ ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో నేనేం తెచ్చుకున్నాను ఏంటనేది కూడా ఈ వీడియో చూస్తూ ఉండండి, లాస్ట్లో కూడా నేను పెట్టాను అవన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 17th రోజు మా స్వీటీ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చింది కదా, సో తనదైతే బర్త్డే అనమాట. ఇంక ఇవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. దాని తర్వాత ఇంకా స్వీటీ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాం ఫ్రెండ్స్.
నేను వచ్చేసి తిరునాళ్ళు ఇవైతే కొనుక్కున్నాను. ఇందాక చెప్పాను కదా చూపిస్తానని చెప్పి. సో ఈ బ్యాంగిల్స్ అయితే నా సీమంతం శారీకి సెట్ అవుతాయి అని చెప్పేసి 2 శారీస్కి అవి అయితే తీసుకున్నాను. సో ముందు కూడా చూపించాను కదా, వెండిలాగే ఉన్నాయి కదా పట్టీలు. సో అవి వచ్చేసి 100 రూపీస్ అలా అయితే పడినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకు కాలు వాపులు వస్తాయి కదా, అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్న వెండి పట్టీలు అయితే కొంచెం టైట్ అయితే అయ్యాయి. సో అందుకని చెప్పేసి ఒక 3 మంత్స్ వరకు ఉంటాయి కదా వారంటీ అని చెప్పేసి నేనైతే అవి తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి, ఎందుకంటే బ్లాక్ బీడ్స్ కూడా యాడ్ అయి ఉన్నాయి కాబట్టి. సో చూస్తున్నారు కదా, ఇంకా మా వేలర్ గారిని కూడా తీసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము, స్వీటీ వాళ్ళ ఇంటి దగ్గరికి. సో ఇంక ఇక్కడ వీళ్ళ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం. ఫెస్టివల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే ఈ స్వీటీ బర్త్డే ఉంటుంది కాబట్టి మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం. ఒక్కొక్కసారి ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకేసారి ఫెస్టివల్కి మీట్ అవుతారు కాబట్టి అందరు కూడా ఒక చోట ఉన్నట్టయితే ఉంటుంది మాకు. సో చూస్తున్నారు కదా, మా హౌస్ మొత్తం నిండిపోతుంది అనమాట సగం చుట్టాలతోనే. సో అందరం కలిసి స్వీటీ బర్త్డేని అయితే సెలబ్రేట్ చేసాం ఫ్రెండ్స్. సో వాళ్ళ హ్యాపీనెస్ చూడండి, ముగ్గురు కూడా చిట్టి, స్వీటీ, హనీ. వాళ్ళైతే ఒకళ్ళు కేక్ కోసినా కూడా అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. అంత బాగా ఎవరి బర్త్డే అన్నది కూడా తెలియదు, అంత బాగా రెడీ అవుతారు. సో ఫైనల్గా వీడియో మొత్తం వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. మొత్తం ఫెస్టివల్ వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేశాను అయితే అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చాలా లేట్గా అయితే అప్లోడ్ చేశాను, బట్ దానికి ఏమనుకోకండి, నాకు కుదరలేదు కాబట్టి. సో నెక్స్ట్ నుంచి ఏంటంటే కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. నేను కొంచెం ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, అంటే డెలివరీ అయిపోయిన తర్వాత అయితే మీకు డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో నాకు ఇప్పుడు ఏంటంటే అస్సలు కుదరట్లేదు ఫ్రెండ్స్. సో ఫైనల్గా వీడియో మొత్తం వచ్చేసి ఇదే అనమాట. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ నుంచి ఏంటంటే మీకు నేను హాస్పిటల్కి చెకప్కి వెళ్ళిన వీడియోస్ కూడా నెక్స్ట్ టైం అయితే నేను అప్లోడ్ చేస్తాను. అలాగే మా బాబాయ్ది కూడా పెళ్లి వీడియో ఉందన్నమాట. సో ఆ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సో అంతవరకు అయితే ఇదే అనమాట వీడియో. బాయ్ బాయ్.